అందరికీ నమస్కారం. మిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 4వ తారీఖు జూన్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 9 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం భరణి రాత్రి 10:39 వరకు. తదుపరి కృతిక. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తుల మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కన్యరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు అధికారులతో సద్దుమణుగుతాయి. తదుపరి తులారాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బందిని కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. తదుపరి వృశ్చిక రాశి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. వృధా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్తగా వహించాలి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. తదుపరి కుంభరాశి. సంతానపరంగా చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తి చేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు శ్రమ ఫలితం కలిగిస్తుంది. తదుపరి మీనరాశి. అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చేయటం మంచిది. బంధువర్గం నుండి శుభవార్తలు ఊరటనిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.